ఒక్కసారి వెంట్రులాకిజం మీద ఒక్కసారి ఒక చిన్న స్కిట్ లాగా చేద్దాం. తప్పకుండా సార్. తప్పకుండా. ఒకసారి మీ పేరేం పెట్టారు దానికి? జానీ. జానీ. మీ జానీని ఒకసారి పరిచయం చేద్దాం తప్పకుండా. ప్రేక్షకులకి. హలో జానీ. హాయ్ అంజి గారు, బాగున్నారా? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. దేవ్ గారు బాగా చూసుకుంటున్నారా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పు. బాగానే చూసుకుంటున్నాళ్ళండి. ఎందుకో తగ్గిపోయినట్టు అనిపిస్తున్నావు. మీ ప్రేమ. అంతేనా? అవును. సరే, ఇంతకీ జానీ అనే పేరు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి పెట్టుకున్నావా, లేకపోతే ఎలా ఎవరు పెట్టారు నీకు ఈ పేరు? అవునండి, ఆయన సినిమా చూసే పెట్టుకున్నా. అప్పుడే పుట్టా. అప్పుడే పుట్టావా? అవును. అలా ఎలా? అవును, అప్పుడే పుట్టా, అప్పుడే పెట్టుకున్నా. అవునా? అవును. ఎప్పుడన్నా ప్రేమలో పడ్డావా? పడ్డానండి. ఎప్పుడు? రోజు. రోజు పడుతున్నావా? అవును. సరే, నిన్న ఒకటి పొలిటికల్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చెప్తావా? అడుక్కోండి. ఓటు హక్కు ఉందా నీకు? ఎందుకు లేదు? 2 చోట్ల. 2 చోట్ల ఉందా? కుదరదు ఎట్లా? ఉందండి నాకు. అవునా? అవును. సరే, ఎవరికి వేసావు? సీక్రెట్. చెప్పు, పర్లేదు చెప్పు. ఎక్కడ సంగతి అడుగుతున్నారు? 2 రాష్ట్రాలు వేసావు కదా? అవును. సరే, తెలంగాణలో ఎవరికి వేసావు? రేవంత్ అన్నకి. ఓహో, గెలిచారు గట్టి ఆయనకి చెప్తున్నావా? అలా కాదండి, నిజంగానే. అవునా? సరే, ఆంధ్రాలో? కూటమికి. కూటమికి వేసావా? అవును. కూటమిలో ఎవరికి వేసావు? కూటమిలో అందరికి వేసా. అందరికి కట్టేస్తావు, ఒకరికి కదా వేసేది? కూటమిలో మా దగ్గర నుంచున్నానికి వేసా. వేసావా? ఓకే, సరే. మరి జగన్ గారికి ఎందుకు వేయలేదు ఓటు నువ్వు? ఏం లేదండి, పర్సనల్ రీజన్స్. పర్సనల్ రీజనా? అవును. అదేంటి? ఆయన నవరత్నాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అందుకనే. నవరత్నాలు ఇవ్వలేదా? అవును. నవరత్నాలు అంటే ఏమనుకుంటున్నావు? కెంపు, ముత్యం, పగడం, వజ్రం, వైడూర్యం, గోమేదకం, కనక విశ్రాగం, ఇవే. అవి రాలేదని ఓటు వేయలేదు ఆయనకి? అవును. అసలు నువ్వు మామూలుడివి కాదైతే. అవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనుకున్నా, ఇవ్వలేదుగా. అందుక నవరత్నాలు అంటే అవి కాదు, అర్థమైందా? అవునా? ఇంకేంటి? నవరత్నాలు అంటే పేదవాళ్ళకి సంక్షేమానికి సంబంధించి పెట్టారు ఆయన పథకాలు. అవునా? కెంపులు, వజ్ర వైడూర్యాలు కాదు. నేను నిజం నవరత్నాలు అనుకున్నానండి. అవునా? అవును. ఓకే, అది కాక వేరే రీజన్ ఏమైనా ఉందా? ఉందండి. ఏం రీజన్? సీక్రెట్. సీక్రెట్? అవును. చెప్పు, ఇన్ని చెప్పావుగా, అది కూడా ఓపెన్ అయ్యి. వీరు నాతో అన్ని చెప్పిచ్చేస్తున్నారు. డేంజర్ అవుద్దేమో నాకు. ఏం కాదులే, చెప్పు. ఏం లేదండి, 100 రెట్లు పెంచేశాడు ఆయన, అందుకే. అక్కడే తాగాలని రూలే ఉంది, తెలంగాణకు వచ్చి తాగొచ్చుగా. ఇక్కడ మిగిలిన డబ్బులు అక్కడ ఛార్జీలకు అయిపోవా? ఎందుక? పైగా తాగుదామన్నా అన్ని పిచ్చి బ్రాండ్లే. ఏ బ్రాండ్ నచ్చలేదా? నచ్చలేదండి. అసలు నీకు తెలిసిన బ్రాండ్లు ఏవో చెప్పు. బ్లెండర్ స్ప్రైట్, జానీ వాకర్, వ్యాలంటైన్స్, ఇంఫీరియల్ బ్లూ, ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఓకే, ఇప్పుడు నీకు నచ్చని బ్రాండ్లు ఏంటి అక్కడే? వాటి పేర్లే గుర్తుండవు, అన్ని రకాలు ఉన్నాయి. అవునా? అన్ని కొత్త బ్రాండ్లే? అన్ని కొత్తయే. ఏది నచ్చలే? ఓకే, ఇంకా ఏం నచ్చలేదు? అవి 2 అందుకే వేయలే ఓటు. అందుకే వేయలేదా? సరే, ఏపీ వదిలి పెడదాం. ఇక్కడ రేవంత్ అన్నకి ఎందుకు వేసే ఓటు? కేసీఆర్ సార్ స్పీచ్లని బోర్ కొట్టేసింది. కేసీఆర్ గారి స్పీచ్ బాగుంటది, బ్రహ్మాండంగా ఉంటది. అవునండి, ఎన్నేళ్ళు వింటాం? 10 ఏళ్ళు విన్నాం. అందుకే ఈసారి రేవంత్ అన్న మాట్లాడితే ఎట్లా ఉంటుందో చూద్దామని ఆయనకి వేసా. అవునా? అవును. నీ పాస్ కాదు, ఓన్లీ స్పీచ్ కోసం ఆయనకు ఓటు వేయలేదా? నా ఇష్టం అండి, దేనికైనా వేస్తా. ఓకే, ఓటు నాది అంతే. సరే, అసలు ఇంతకీ ఎలక్షన్ కమిషన్ నిన్ను పట్టుకోలేదా? ఎందుకంటే 2 స్టేట్లు తిరిగి ఓటేసావు నువ్వు. అలా కాదండి, వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారుగా. ఓహో, అక్కడ డబ్బులు తీసుకున్నావు, ఇక్కడ డబ్బులు తీసుకున్నావా? అందరి దగ్గర తీసుకున్నా. ఇక్కడ తెలంగాణలో అన్ని పార్టీల దగ్గర తీసుకున్నావా? తీసుకున్నా. ఆంధ్రాలో అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నావా? కేఏ పాల్ సార్ దగ్గర కూడా తీసుకున్నా. కేఏ పాల్ గారి దగ్గర? ఆయనకు కూడా ద్రోహం చేసావా? ద్రోహం గేహం కాదండి, ఆయనే బ్లెస్సింగ్స్ ఇస్తాను రమ్మన్నాడు, వద్దన్నా, డబ్బులు ఇచ్చేవని బ్లెస్ చేశాడు. ఓకే, పాపం ఆయన కూడా మోసం చేసావు. నేను ఎవరిని మోసం చేయలే, నేనేం అడగలేదుగా, ఆయనే ఇచ్చాడు. ప్రభాస్ గారి సినిమా చూసావా, కల్కి? చూడలేదండి. బాగుందంటగా, ఎందుకు వెళ్ళలేదు? టికెట్లు దొరకలా. బ్లాక్ లో కొనుక్కోవాల్సింది. నేను బ్లాక్ లో కొన్నాం. ఎందుకు? నిజాయితీ పరుని. నిజాయితీ పరుడువా? అవును. ఇంతకీ ఏపీకి రాజధాని ఎప్పటికైనా వస్తుందా రాదా? వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. కన్ఫర్మ్ గా ఉంటదా? ఎలా చెప్పగలుగుతున్నావు? వచ్చింది ఎవరో, చంద్రబాబు నాయుడు, సిబిఎన్. ఓహో, ఆయన ఖచ్చితంగా చేస్తాడు రాజధాని. ఒకవేళ ఆయన చేయకపోయినా ఆయన పక్కన ఉన్న ఆయన ఉన్నాడు కదా, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఓహో, ఆయన అసలు ఊరుకోడు. ఇద్దరు కలిసి ఖచ్చితంగా మంచి రాజధాని చేసేస్తారు, అమరావతి. నమ్మకం వచ్చింది. ఇంతకు కొనుక్కున్నవాడా ఫ్లాట్ ఒకటి? కొందామని అనుకుంటున్నా. సగం డబ్బులు మీరు ఇస్తారా? ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారు? ఎందుకంటే ఇంటర్వ్యూ చేద్దామని. ఎందుకు ఇంటర్వ్యూ? నిన్ను ఫేమస్ చేద్దామని. నన్ను ఫేమస్ చేయడానిక? ఫేమస్ చేయడానికి ఇంటర్వ్యూ చేస్తే సరిపోదు, మరి ఇంకేం కావాలి? ఎవడైతే సెలబ్రిటీ ఉంటాడో ఆయన తిట్టాలి. ఆటోమేటిక్ గా మనం సెలబ్రిటీ అయిపోతాం. ఓహో, ఓకే.
అయితే నీకు తిట్టాలనిపిస్తుందా ఇప్పుడు ఏమన్నా? కాదు, ఇది మా గురువు గారిని చూసి నేర్చుకున్నా. ఎవరైనా? ఆర్జీవి గారండి. ఆర్జీవి గారా? ఆయన పెద్దవాళ్ళందరినీ తిట్టి ట్రెండింగ్ లో ఉంటాడు. ఓ ఓకే ఓకే. నేను కూడా అదే ఫాలో అవుతా. నువ్వు కూడా అదే ఫాలో అవుతున్నావు. ప్రస్తుతానికి ఎవరిని తిట్టమంటారు? ఎవరిని తిడతావు? మిమ్మల్ని. అవునా? మీరు కూడా సెలబ్రిటీయేగా. అవునా? హాలీవుడ్ హీరోలు నీకు బాగా నచ్చిన హీరో ఎవరు? ఎవరిని చెప్పాలబ్బా, ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయిందిగా, ప్రభాస్. అంతేనా? ఆయనే. సినిమా ఎవరు రిలీజ్ అయితే వాళ్ళే హీరోలు. అవును. హీరోయిన్స్ లో ఎవరు ఇష్టం? అయ్యో బాబోయ్, సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? అవును. అందరి ఇష్టమేనా? అందరి ఇష్టమే. బాగా మనసు దోచిన వాళ్ళు ఎవరు? చెప్పేమంటావా? చెప్పు నువ్వు చెప్తే నాకేమైంది చెప్పు. చెప్పేమంటావా? చెప్పు. మృణాల్ ఠాకూర్. మృణాల్ ఠాకూర్. సరే జానీ, నీకు ఈ సొసైటీలో నచ్చంది ఏంటి? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఏవి కొన్ని చెప్పు. మందు తాగడం. మందు తాగడమా? నువ్వే అన్నావుగా మంచి బ్రాండ్ లేదని చెప్పి, ఓటే లేదని చెప్పి అన్నావు. నిజానికి కొనుక్కుని తాగడం నచ్చదు. కొనుక్కొని తాగడం నచ్చదా? అవునండి. సరే నువ్వు దేవుడు నమ్ముతావా? నమ్ముతానండి. ఏ దేవుడు అంటే ఇష్టం? అందరి దేవుళ్ళు ఇష్టమే. అందరి దేవుళ్ళ? అరే మా రకరకాలు మా దేవుడు గొప్పడు మా దేవుడు గొప్పడు అని కొట్టుకుంటా ఉంటారు కదా జనాలు. పిచ్చోళ్ళు అండి, చూడలే, అందుకనే కొట్టుకుంటారు. అవునా? ఏ దేవుడు చెప్పడం ఇంకో దేవుడు గొప్పని. అవునా? నేనే గొప్పని ఎవడో చెప్పడం. ఓకే, అయితే వీళ్ళు కొట్టుకుంటున్నారు. అలా చెప్తే దేవుడు ఎందుకు అవుతాడు? ఓకే, మా దేవుడిని పూజించండి, మా దేవుడిని నమ్మండి అని చెప్తే దేవుడు అవడం. ఎందుకు అసలు నీ దేవుడు? వాషింగ్టన్. వాషింగ్టన్? అవునండి. ఇండియా కదా? కాదు. ఏం చేస్తుంటాడా? చూసారా తెల్లగా ఉన్నా? అందుకే ఈ తెలుపు. అవును. ఓకే ఓకే. ఏం చేస్తుంటావు నువ్వు? వాడా వాషింగ్ చేస్తుంటా. వాషింగ్ చేస్తుంటావా? వాషింగ్టన్ లో వాషింగ్ చేస్తుంటావా? అవునండి. తప్పేమీ లేదులే. సరే ఇంతకీ నీకు పెళ్ళయిందా కాలేదా? ఒక్కసారి కూడా అవలా. ఒక్కసారి కూడా కాలేదా? అవును. ఎందుకని? ఏమో తెలియదు. రెండోసారి చేసుకోవచ్చుగా? చేసుకుంటావా? చూస్తారా మీరు సంబంధాలు? అంటే ఎలాంటి అమ్మాయి కావాలి? ఎవరైనా చూడండి కానీ టీవీ యాంకర్ మాత్రం వద్దండి. టీవీ యాంకర్ వద్దా? అవును. ఎందుకు? వాళ్ళకైతే మధ్యలో ఉండగా బ్రేక్ అంటదామె. అంటే ఎలాంటి అమ్మాయి కావాలి? ఎవరైనా ఫారెన్ అమ్మాయి అయితే బెటర్. ఫారెన్ అమ్మాయా? అవునండి. ఫారెన్ అంటే ఏ కంట్రీ? అమెరికా. అమెరికానా? అవునండి. ఎందుకు అమెరికా అమ్మాయి? వాళ్ళకైతే నగల ఖర్చు ఉండదు, బట్టల ఖర్చు అసలే ఉండదు. ఓహో అందుకా? అవును. ఇండియా వాళ్ళు వద్దా? వద్దండి. ఎందుకు? పెద్ద పెద్ద బట్టలు వేస్తారు. పెద్ద పెద్ద బట్టలు వేస్తారా? అవన్నీ కొనాలంటే వాళ్ళు డబ్బులు అవుతాయి. ఇప్పుడు తగ్గిపోయినాయి. అదే నిజమేలండి. నువ్వు చూడలేదు సరిగ్గా? చూస్తున్నావా? ఇంతకేంటి శివ గారు కరెక్ట్ గానే చూసుకుంటున్నారా? బాగా చూసుకుంటున్నాడు. ఏదో కొన్ని కంప్లైంట్లు ఉన్నాయంట, నువ్వు టైంకి రావట్లేదంట ఇంటికి. అలా ఏం లేదండి. నైట్ లేట్గా వస్తున్నావుంటగా ఈ మధ్య? అవునండి. మరి ఈయనతోనే ప్రోగ్రాంకి వెళ్తా, అయిన తర్వాత లేట్గా వస్తా. ఆయనే లేట్ గా తీసుకొస్తున్నాడు. ఏది ఏదన్నా చెప్తే కూడా ఇంటలేదంట. మంచి ఇంట్లో పనులు చెప్పినా ఇంటలేదంట, పట్టించుకోవట్లేదంట. ఏమండి పిల్లలు పట్టించుకుంటారా, వింటారా? పిల్లలు వినరు కదా. నేను కూడా పిల్లవాడిని, అప్పుడప్పుడు పెద్దవాడిని. ఏది అడుగు, ఆయన అడుగు. నేను పిల్లవాడిని అయినా అంటే పిల్లోడు కానీ పిల్లోడు పనులు చెయ్యవు. ఏంటి కూర అంత మాట అన్నావు? అంజి గారు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీతో ఇంటర్వ్యూ చేయటం చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు? నేను కొంచెంసేపు శివ గారితో మాట్లాడుకుంటా. నన్ను మమ్మంటారు అంతే అంతే అనుకో కొంచెంసేపు. అయితే ఇంకెప్పుడు రాను. అట్లా వద్దులే గాని కొంచెంసేపు బయట కూర్చుంటే ఆయనతోటి కొంచెంసేపు ఇంటర్వ్యూ చేసేసి. కాఫీ ఇస్తారా? ఇస్తా. టీ ఇస్తారా? నీ ఇష్టం. మందు తప్ప ఏదైనా తాగు. అసలు అడగాల్సిందే అది ఉండదు ఇక్కడ. సర్లేండి కానివ్వండి, మీ ఇష్టం. ఓకే ఓకే, బయట కూర్చో, కాఫీ తెప్పిస్తా. ఓకే బాయ్. ఓకే, థ్యాంక్ యూ.